నెల్లూరు పెద్ద బజార్ చేపల మార్కెట్లో తరతరాలుగా చేపల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న తమ పొట్ట కొట్టద్దంటూ శనివారం మత్స్యకార మహిళలు నెల్లూరు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద కన్నీరు మున్నీరవుతూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 42 సంవత్సరాలుగా అర్ధరాత్రి వేళల్లో మైపాడు, పొన్నపూడి వంటి ప్రాంతాల నుండి చేపలు, రొయ్యలు తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటూ బతుకుతున్నామని, కొత్త మార్కెట్ నిర్మించిన తర్వాత తమకు కేటాయించిన స్థలాల్లో పిల్లిమిట్ల అరుణమ్మ అనే మహిళ దౌర్జన్యం చేస్తూ రౌడీజానికి పాల్పడుతున్నారని బాధ్యులైన మహిళలు తమ గోడును వ్యక్తపరిచారు. తాము అసలైన మత్స్యకారులమని, ఒకప్పుడు ఇక్కడే కూలీ పని చేసుకున్న కొందరు ఇప్పుడు రాజకీయాలు చేస్తూ తమను వెళ్లగొడుతున్నారని, తమ బ్రతుకు తెరుపు కోల్పోతే పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని మహిళలు వాపోయారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి తమకు కేటాయించిన స్థలాలను ఇప్పించి తమ జీవనోపాధిని కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు కృష్ణమ్మ. చిట్టుకుంట రోడ్ నుంచి వచ్చాము. మేము చేపల వ్యాపారం చేసేవాళ్ళం. మేము రొయ్యల వ్యాపారం హోల్సేల్గా అరుణాదిపురం కాడి నుంచి ఆడాడ చెడ్ల కాడి నుంచి మేము నైట్ 1 గంటకి వెళ్తాం, 3 గంటలకు వెళ్తాం, 4 గంటలకు వెళ్తాం. మేము తెచ్చి 3 గంటలకి మార్కెట్లో దించి ఏకాజాను 2 గంటలకు వచ్చి కాపలా ఉండి మేము అమ్ముకొని మా పిల్లల బిడ్డల ఇంటికాడ ఇడిపించేసి మా బతుకుదేరు కోసం మేము వచ్చి మా బిడ్డలో కూడి లేకుండా పస్తు ఉండి ఉయ్యాలు కట్టి మేము సాగి మేము మంచి నీళ్ళు కాడి నుంచి కూటి నీళ్ళు కాడి నుంచి మార్కెట్కి వచ్చాము సార్. మేము అప్పుడు వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు. ఒకప్పుడు ఆ అరుణమ్మ అనేది అదే సుధా అనే ఆయన కాడ కూలి పని చేసుకునేది. నా గంపలం వచ్చినాయి. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు నీకేడుంది అంగడి, మాది అంగడి, మా పిల్లలది అంగడి అని అంటున్నారు సార్. మేము ఏడ బతకాలి, మా బిడ్డలు ఏడ బతకాలి? మేము మత్స్యకారులు, అసలైన మత్స్యకారులు. మేము పట్టపు జాతికి పుట్టిన మేము. మాకన్నా మత్స్యకారులు చూపించమని అరుణమ్మని ఆ మధ్య మున్సిపాలిటీ ఆఫీసులో ఒలలేసిన వాళ్ళు మేము, తెప్పలు కట్టిన వాళ్ళు మేము, ఇదే ఈఆర్చి కాడ జెండా కట్టి ఊరాగిచ్చిన వాళ్ళు మేము. ఇదే స్టేషన్లో 200 మంది ఒకప్పుడు ఉండేవాళ్ళు. మేము అన్నారం వచ్చి మేము నిద్ర లేకుండా కాపలా ఉండి మేము మార్కెట్ అనేది మత్స్యకారు మార్కెట్ అనేది యాప్గెట్ కింద అమ్ముకున్నాం, చిడిచిపేటలో అమ్ముకున్నాం, ఇక్కడ బైపాస్లో అమ్ముకున్నాం. ఏడాడ అమ్ముకొని లాస్ట్కి పెద్ద మార్కెట్లో కొత్త మార్కెట్ కట్టిన తర్వాత మాకు అంగడి అనేది ఒక సైడ్ ఏర్పించారు. ఎంతమంది 22 మందికి ఏర్పించారు. 22 మంది ఏర్పించుకుంటే వాళ్ళు 10 మంది వస్తున్నారు, మా వాళ్ళు 9 మంది వస్తున్నారు. ఎట్టా కలిసి బలిసి ఎన్నబడి వచ్చిన వాళ్ళు, ముందు వచ్చిన వాళ్ళు ఏదో మా జాగాలోనే మేము అమ్ముకుంటున్నాం. వాళ్ళ జాగాలో పాల వాళ్ళకి బిడ్డకి వలచాలంగడి, వాళ్ళ కొడుకు వలచాలంగడి, వాళ్ళ అల్లుడికి వలచాలంగడి, ఆయనకి వలచాలంగడి. మళ్ళీ వచ్చిన వాళ్ళకి రౌడీ ఇద్దాం. మళ్ళీ చేపలు అయిపోతే మా వాళ్ళకి చేపలు తెస్తే ఆటోలో చేపలు అయిపోతే నిలవన రౌడీ సార్. ఏడ న్యాయం సార్ ఇది? మేము ఏడ బతకాలి, ఏడ పోయి నీరు దాచుకోవాలి సార్. మేము ఏడ పోయి నీరు దాచుకోవాలి. నేను వచ్చి 42 సంవత్సరాలు, నా బిడ్డ 10 నెలల 7 నెలల బిడ్డ, నా బిడ్డ అప్పుడు ఉయ్యాలు కట్టి నేను బతికిందాను సార్. నేను మార్కెట్లో యాడ్ నుంచి వచ్చారు 42 సంవత్సరాలు నేను మార్కెట్ ఎక్కి. అరుణమ్మ సుధాగాడ చేపలు మోసుకుంటుండేది అరుణమ్మ, గంపలం మోసుకుంటుండేది. ఈ విధంగా ఇప్పుడు ఒక పొద్దులో వచ్చే లోపల మేము ఎవరైంది కనబడట్లానికి. మేము ఎవరో ఎక్కడ పడ్డావో మీకే నుంచి వచ్చింది అంగల్లో ఎవరు సార్? మత్స్యకారులు. మేము మత్స్యకారులు, పట్టపు జాతికి పుట్టిన వాళ్ళు మేము, అసలైన మత్స్యకారులు మేము. చోచోట్ల ఉంటే చోచోట్ల నీకేడుంది పేరా, పక్కకు పోయి అని అంటున్నారు. ఏం న్యాయం సార్ ఇది? మా బతికి తెరిగింది, మాకు నీడైంది, మాకు వసతి లేదా, మాకు బతికే స్థానం లేదా? మేము ఏడ బతకాలి సార్? మా వృత్తి అది సార్. మేము పుట్టింది మైపాడు, పెరిగింది పనుపండి. మేము ఆ నుంచి వచ్చే 42 సార్లు. మా అమ్మ మా నాన్న వచ్చే 60 సంవత్సరాలు సార్. ఇక్కడికి 60 సంవత్సరాల నుంచి మేము ఈ బూట్లోనే ఉన్నాము, ఈ వృత్తిలోనే ఉన్నాం. ఇప్పుడు వెళ్ళిపోమంటే మేము ఏడకి వెళ్తాము? మాకడే మా పొసేది ఏంది? పట్టా లాగేస్తుంది, భాష తీసిరేసేస్తుంది. ఆమె దౌర్జన్యం ఏంది? ఆ మత్స్యకారులు ఆమె అసలు సొసైటీలో ఉంది. ఆమె ఆ సొసైటీ ఏ నుంచి వచ్చింది? మత్స్యకారులు నిలబడితేనే వచ్చింది. చెప్పలు అన్ని ఇయ్యచ్చు కదా. ఒకప్పుడు టేస్టులో ఉంది, 200 మంది టేస్టులో ఉన్నారు. అన్నం మసిన వాళ్ళు మేము, గిన్నెలు మసిన వాళ్ళు మేము, అన్ని మేము ఏంటో అరుణమ్మ. మొన్న లత అనే అమ్మాయి నన్ను కొట్టింది. ఆమె అరుణమ్మ దారుణాలు బాగా తీవ్రంగా ఉన్నాయి మార్కెట్లో. ఆమెని తీసేస్తే గానీ మేము ప్రశాంతంగా ఉన్నాం సార్. మార్కెట్లో అడుక్కుంటా వచ్చింది, మార్కెట్లోకి దారుణాలు చేస్తుంది, అరాచకాలు ఎక్కువైనాయి. ఆమెను మట్టికి తీసేస్తేనే మేము ప్రశాంతంగా ఉంటాం సార్. ఇదే మా కోరిక. దయచేసి మా కోరికని మన్నించి మాకు కావాల్సిన న్యాయం చేయండి సార్. ప్రభుత్వానికి నమస్కారం.
నేను పల్లికొండ అమరావతిని. మా దౌర్జన్యం చేస్తుంది పిల్లిమెట్ల అరుణమ్మ. ఆ? మమ్మల్ని సొసైటీలో ఉన్నాను, మిమ్మల్ని తీసేస్తాను, మమ్మల్ని వ్యాపారం చేసుకోవట్లేదు. మా అమ్మగారు వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు 48 సంవత్సరాలు. నేను ఆడ పుట్టి ఉయ్యాలు వేసి ఊపినోళ్ళు మా అమ్మోళ్ళు. మాకు 2 అంగళ్ళు ఉంటే నా కొడుకు ఒక అంగడి ఇచ్చింది, హోల్సేల్ అంగడి. ఆ అంగడి కూడా ఇప్పుడు తీసేసుకుంది దౌర్జన్యంగా. రాత్రి నేను వస్తే నా మీదకి ఎత్తుకుంది రాయి కొట్టేదానికి. ఆమెకు అనుకూలంగా ఉండాలంట. మాకు మటుకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు ఏ సౌకర్యం లేదు. మాకు ఆమెతో దౌర్జన్యం చేస్తుంది. ఆమె ఎప్పుడు సొసైటీలో ఉంది, ఎన్ని సంవత్సరాల కింద సొసైటీలో ఉంది, అంతా మింగి నీళ్లు తాగేసి మళ్ళా ఇప్పుడు వచ్చింది. మళ్ళా ఇప్పుడు సొసైటీ అని నేనున్నాను సొసైటీలో అని అబద్ధం పేరు చెప్పి సొసైటీ పాడేసుకుంది. పాట పాడేసుకొని మమ్మల్ని అందరిని అల్లాడిస్తుంది. ఇంతమంది మేము 100 మంది ఉన్నాం తోముకునే వాళ్ళం. 100 మంది అమ్మే వాళ్ళు ఉంటారు. అందరిని హింస పెడుతుంది. వాళ్ళ అంగళ్ళు తీసేసి ఏరే వాళ్ళు అన్ని పేర్లు రాసుకుంటుంది. వాళ్ళ అల్లుడికి ఒక అంగడి, ఇంకో అల్లుడికి అంగడి, కూతురికి అంగడి, 2 కూతురికి అంగడి, మళ్ళీ మనవాళ్ళకి అంగళ్ళు, ఇంకొక అంగడి, ఆ మొగుడికి ఒక అంగడి. వాళ్ళకి మటుకు ఇన్ని అంగళ్ళు ఉంటాయి. మాకు ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి 48 సంవత్సరాలకి మా అమ్మ వాళ్ళకి 2 అంగళ్ళు. మాకు అంగళ్ళు లేదంటుంది, నా బిడ్డకు లేదంటుంది. ఆమె అత్తగారు ఆమె సైడ్ చేరి కూతుర్ని కూడా మాట్లాడింది, నీచంగా మాట్లాడింది. కూతుర్ని మాట్లాడింది, నన్ను మాట్లాడింది నీచంగా. రాయి ఎత్తింది అరుణమ్మ, పిల్లిమెట్ల అరుణమ్మ రాయి ఎత్తింది. ఉంచుకున్న వాళ్ళకి ఫ్యామిలీలు కావాలంట, వాళ్ళకి అంగళ్ళు కావాలంట. ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఎక్కడుంది అసలు ఈ న్యాయం? అసలు మా మార్కెట్ శివయ్య అంగట్లో, శివయ్య అంగట్లో ఆ పని చేసే ఆయనకు కూడా అంగడి ఇచ్చింది. వాళ్ళు ఏరే వాళ్ళు ఆడ బతికే వాళ్ళే. వాళ్ళకి సొసైటీ ఇస్తున్నాను నీకు అని వాళ్ళ పేర్లు రాయించేసుకొని ఎంతమంది 18 మందిని దగ్గర చేసుకొని వాళ్ళని మా మీద ఉసుగలుపుతుంది. వాళ్ళని ఉసుగొలిపి మా మీద దౌర్జన్యంగా తీసుకొస్తుంది. ఆమె ఈ దౌర్జన్యం ఆపాలా. మా మార్కెట్ మాకు ఇయ్యండి. ఆమె సొసైటీలో లేదు. ఆమె ఎప్పుడో అయిపోయింది. సొసైటీలో ఎప్పుడూ అయిపోయింది. నా కొడుకు కూలోడంట, శివయ్య కాడ పని చేయకూడదు, నీకు అంగడిస్తాను నేను అని మాట్లాడుతుంది. ఆమె ఎవరు మాకు ఇచ్చేదానికి? మాకు హక్కు ఉంది, మా హక్కు మాకుంది. వాళ్ళకి లేదు, ఆమెకి లేదు, దౌర్జన్యం లేదు. అది ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు సొసైటీ అని ఏర్పరిచినట్టుగా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు రాజ్యం వేయలేవు, డబ్బంతా మింగేసావు, బయటకు వెళ్ళిపోయావు, గొడవలు వేసుకొని బయటకు వెళ్ళిపోయావు. మళ్ళా ఎన్ని బయట పడతాయని మిద్దెలు కట్టుకున్నావు, మేడలు కట్టుకున్నావు, హారాలు దిగేసుకున్నావు. మేము అప్పటికి ఇప్పటికి ఇట్టే ఉన్నాం, ఇట్టే ఉన్నాం మేము. మా బతుకులు మాకు ఎట్టయినా కానీ మా మార్కెట్ మాకు ఇప్పించి, మా అంగళ్ళు మాకు ఇప్పించి, ఆ మనిషిని సొసైటీలో లేకుండా చేసింది. ఉందని ఆ మనిషి ఉన్నట్టుంది. సొసైటీలో పేరు పెట్టి మమ్మల్ని అందరినీ బెదిరిస్తుంది. మీరు పోయి మాట్లాడితే మీకు అంగళ్ళు లేవని నా కొడుకు అంగడి తీసేసింది. అది ఆమె అధికారం ఆమెదంట, పరిపాలన ఆమెదంట. మేమంతా ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఉన్నాం మేము. 35 సంవత్సరాలు నేను మార్కెట్లోకి వచ్చి, నీ పుట్టి పెరిగింది మార్కెట్లోనే. మా అమ్మలు ఉయ్యాలు వేసుకుని ఊపినోళ్ళు చేసినోళ్ళు ఆడే నుండేది. ఇప్పుడు నా మీదకి దౌర్జన్యం, నా కోడల మీదకి పిల్లిమెట్ల అరుణమ్మ, పిట్టల కవిత, పిట్టల లత, సదాలక్ష్మి, వీళ్ళ నలుగురు, వెంకటేశ్వరమ్మ, వీళ్ళ 5 మంది రాత్రి నా మీదకి వచ్చారు. పిల్లిమెట్ల అరుణమ్మ నా మీదకి రాయి ఎత్తుకుంది కొట్టేదానికి. కొట్టమని పోయాను కానీ వెనక తగ్గింది. కొట్టలా రాయి ఎత్తుకొని కొట్టేసింది. నన్ను రాయి తీసుకొని కొట్టింది. కొట్టి నేను కేసు పెడదాం అనుకున్నాను. కేసు వద్దు, ఇప్పుడుండే కేసులు పెట్టున్నాము, చూద్దాంలే అని అన్నారు. అందుకని మేము ఆగాము. మా ప్రభుత్వం మాకు న్యాయం చేయాలా. మేము కోరుకునేది ఇదే. నారాయణ సార్ని అయితే ఎట్ట తిట్టిందంటే, చేపల నీళ్ళు కడిగిన నీళ్లు పోస్తాననింది, కల్యాపు చల్లతాననింది, చేపలు దండేస్తుందంట, తోరణాలు కట్టద్దంట. ఆయన గాని మార్కెట్లో అడుగు పెడితే ఎవరు కలెక్టర్ వచ్చేవాడని తొడగొడుతుంది. ఆమె దైన్యం యాడ్నిచ్చి వచ్చిందో తొడగొట్టి కలెక్టర్ ఎవరు వచ్చేవాడు, ఇంకో ఆఫీసర్ ఎవరు వస్తారు ఇక్కడికి? నేను
వచ్చే శనివారం ఎన్నో తేదీ వద్ద వచ్చే శనివారం ఆమె 24 వర్ధంతి చేస్తుందంట. 15 కిలోల కేకు తెచ్చి ఆమె 25 కిలోల కేకు తెచ్చి పిల్లిమెట్ల అరుణమ్మ సొసైటీకి చేస్తుందంట. ఆమె ఎవరు వస్తారో ఎవరు ఏం పీక్కుంటారో పీక్కోమని చెప్పు, ఏ అధికారులు వస్తారో రమ్మని చెప్పు, నేను చూసుకుంటాను అని మాట్లాడుతుంది. మా మనవి మమ్మల్ని ఆలకించండి. నేను చెప్పినట్టు నిజమే, అబద్ధం మేము చెప్పలేదు. ఆడ బతికే వాళ్ళం. దయచేసి మా మొర ఆలకిచ్చి ఆ మనిషిని తీసేయండి. వద్దు, అందరు కడుపులు కొట్టేస్తుంది. అమ్మే వాళ్ళకి తోమే వాళ్ళకి రొయ్యలు వాళ్ళ కాడ దౌర్జన్యంగా వాళ్ళ కాడ రొయ్యలు వేపించుకొని ఆఫీసులకి పెట్టాలంట. ఆఫీసులకు పెట్టాలా? ఆఫీసులకు పెట్టి నువ్వేంది చేసేదా? వాళ్ళని నువ్వు లొంగపరుచుకొని వాళ్ళని అడ్డ పెట్టుకొని నువ్వు మాట్లాడేది ఏంటి అసలు? పంపిస్తేనే ఆ మనిషిని మార్కెట్ లో లేకుండా చెయ్యాలి సార్. అదే మేము కోరుకునేది. మాది అరుణాధపురం. రవణమ్మని నేను నారాయణ హాస్పిటల్ పోయే దావలో సరుకు ఆ నుంచి సరుకు తెచ్చుకుంటాము. నైట్ పెడతాము. నైట్ పెడితే ఈ 30 సంవత్సరాల నుంచి వచ్చి అమ్ముకుంటున్నాం మేము. 30 సంవత్సరాల నుంచి అమ్ముకుంటా ఉంటే ఇప్పుడు ఆమె పాట పాడింది. పాట పాడి 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయినప్పటి నుంచి ఒకే గొడవలు. మేము అక్కడ ఏదో అప్పో సప్పో తెచ్చుకుంటున్నాము. 2 నెలల నుంచి ఒకే గొడవలు పెట్టేసి ఇప్పుడు ఏమంటే మా మనవళ్ళు ఉన్నారు, మా కొడుకులు ఉన్నారు, మా పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళ కాడ అంగడి లేపిస్తాం, మీరు సరుకు తెచ్చుకోండి. సరుకు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ కాడ అంగడి లేపిస్తాము, కాటాలు వాళ్ళ కాడ పెట్టిస్తాము. మీరు బాస్కు 100 రూపాయలు ఇవ్వండి. నేను మార్కెట్ పాడున్నాను, నాకు మార్కెట్ 60 రూపాయలు ఇచ్చి మీరు బాస్కు 100 రూపాయలు ఇవ్వండి. మా పిల్లకాయలు అమ్మిన వాళ్ళకి మేము 5-6 బాసులు తెస్తే ఇంకా 500-600 ఇవ్వాలా. మేము ఆడ ఖర్చు ఎంత అవుతుంది? ఏడుకు వచ్చేరేగి ఒక బాసుకు వచ్చి 300-400 అవుతుంది. ఈ 300-400 అక్కడ కట్టామా? ఇక్కడ సరుకులు తెచ్చి ఇల్లు సరుకులు అమ్మించే వాళ్ళకి మేము కట్టామా? మేము ఏమన్నా రేగి రాత్రి వచ్చి మేము బాసులు దించారేగి 2 లక్షల సరుకులు ఉన్నాయి ఒక్కొక్కటి. రైతుల దగ్గర తెచ్చుకుంటున్నాం సరుకులు. 2 లక్షల సరుకు ఉన్నాయి ఒక్కొక్కటి. ఆ 2 లక్షల సరుకులు వచ్చి పక్కన లాగి పెట్టేశారు. రాత్రి వాళ్ళ పిల్లకాయలనే పెట్టి పక్కన లాగి పెట్టేసి ఉన్నారు. పక్కన లాగా పెట్టేసి ఆ బాసులు గందరగాలు చేసేసి ఉన్నారు. రొయ్యలు తీసేసి ఉన్నారు. కాటాలు చూస్తే కాటాలు ఆడంటే ఆడే కాటాలు 5,000 10,000 వచ్చి 5,000 10,000 పెట్టి కాటాలు తెచ్చుకుంటున్నాం. ఆ కాటాలు ఎక్కడంటే అక్కడ పారేస్తున్నారు. స్టూల్ పేట్లు ఎక్కడంటే అక్కడ పారేస్తున్నారు. అది గందరగాలు చేసేసి ఉన్నారు. ఉదాహరణ మేము వచ్చేసరికి బాసులు ఆడంటే ఆడ వేసేసి ఉన్నారు. మాకు అంగట్లు వేసేదానికి లేదు. అంగడి మమ్మల్ని చూసి వాళ్ళ పిల్లకాయలని రెప్పించి వాళ్ళ పిల్లకాయలు 2-3 వచ్చి అక్కడక్కడ పట్టలు తెచ్చి అరుణమ్మ అక్కడక్కడ పట్టలు తెప్పించి మా అంగట్లో వేపించింది. మేము వాళ్ళ కాడ వేపియాలని వాళ్ళు అమ్మియాలని. అది ఎట్లా అమ్మిస్తారు? మేము వాళ్ళ దూరం నుంచి వస్తారు. 1 గంటకు మేము మార్కెట్కి వెళ్తాం నైటు. మీ సరుకుల వల్ల మేము అప్పో సప్పో ఒక 10,000 5,000 7,000 వేస్తున్నాం అప్పులు. అవన్నీ వాళ్ళు ఎట్లా అమ్మిస్తారు? మాకు డబ్బులు ఎట్లా వసూలు చేస్తారు? సరే మేము ఒక 5,000 5 లక్షలు 6 లక్షలు మార్కెట్లో అక్కడ రైతుల దగ్గర అప్పులు ఉన్నాము. సరే అది ఇవ్వమను, అది ఇచ్చేసి వాళ్ళకి కట్టేసి మేము తెచ్చి 1 బాస 2 బాసలు తెచ్చి వాళ్ళ కాడ వేసుకుంటాం. అప్పుడు వాళ్ళు అమ్మేమన్ను అట్టే ఆయనకు 100 రూపాయలు బాక్స్కి మార్కెట్ పాడింది కదా, మార్కెట్ పాడిన దానికి 60 రూపాయలు అన్ని వాళ్ళు కట్టిస్తాము. ఆ విధంగా మమ్మల్ని చేయమన్నా ఆ విధంగా చేస్తే మేము వదులుతాం. లేకపోతే మేము మార్కెట్ వదలం. ఎవరు చచ్చినా సరే, ఎవరు ప్రాణం పోయినా సరే మేము వదిలేది లేదు. ఉండేది 9 మంది మా వాళ్ళు ఉండేది. 9 మంది 10 మంది ఉన్నాం చేపల సముద్ర చేపల వాళ్ళు. మాకన్నా ముందు 40 సంవత్సరాల నుంచి పాపం ముసలోళ్ళు ఏదో 10 కిలోలు 20 కిలోలు తెచ్చి అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు అంగడి లేవనేసి వాళ్ళ పిల్లకాయలు వాళ్ళ మనవళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ అమ్మాల వాళ్ళ బుట్టలు ఎంత వస్తాయి అంటే 200-300 బుట్టల్లో చేపలు దబర్లు అవి వాళ్ళు అమ్మిస్తే వాళ్ళు ఎంత పెట్టుకొని సాజీ పెట్టుకొని ఇసుక వెళ్ళి అల్లూరు కోవూరు పనుబూడి ఇటు పోతారు. వాళ్ళు ఎంత వస్తుంది వాళ్ళకి? అవి వచ్చింది నువ్వు తీసుకుంటుంటివి. ఇల్లు మేమంతా మేము ఎట్ట బతకాలా? దేని వల్ల బతకాలా? దాంట్లో చేపలు తెచ్చిన వాళ్ళు దాంట్లో 2 కిలోలు 1 కిలోలు తీసుకునేది. మా కూర కావాలని మార్కెట్ పాడి ఉన్నాను, నాకు కావాలది అని తీసుకునేది. ఇంతకుముందు పాడి ఉన్నది మార్కెట్ కరెక్టే. ఆమె డబ్బులు తెచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసుకునేది. ఇది ఇంత దౌర్జన్యం లేదు, ఇంత గొడవ లేదు. 2 నెలల నుంచి ఒకే గొడవలు మార్కెట్ లో ఒకే కొట్టుకోవటం. వాళ్ళు పిల్లగాళ్ళనే పెట్టించి ఏడాది లాగిస్తుంది మా పట్టలో. మేము అంగడి వేసింటే రొయ్యలు వేసింటే ఏడాది లాగిస్తుంది. ఎందుకు లాగిస్తుంది? ఏ లంచగాడ ఎక్కడ కానివ్వండి, ఏ కలగడ దగ్గర కానివ్వండి, ఏ కలగడ దగ్గర కానీ ఏడ కానివ్వండి అని చెప్తుంది. మాకు రాసి ఇచ్చేసింది. మీకు లేదు మార్కెట్, మాకు లేదంటే నువ్వు ఆ నుంచి వచ్చావు. అందరూ వస్తే కదా మార్కెట్, అందరూ వస్తే మార్కెట్.
అరుణమ్మ ఈ విధంగా చేస్తుంది, పాట పాడేసి ఈ విధంగా చేస్తుంది. ఈ విధంగా చేస్తే ఇప్పుడు మా రోజులన్నీ ఒకటి 2 లక్షలు ఉంది, 10 మంది ఉన్నాం, 1 లక్ష 1.5 లక్ష ఉంది. 3 రోజుల నుంచి ఇప్పుడు అంగడి లేనిలాడా మేము ఏం చేయాలి? అది మా సరుకులు ఏం చేయాలా? మేము ఎట్ట కావాలా ఇప్పుడు? అది ఇంక పనికి రాదు. ఆ సరుకులు రైతులు కట్టాలా? యాన్ నుంచి మేము చేయాలా? మేము ఎట్లా బతకాలి? ఈ విధంగా చేస్తే మేము మాకు యాన్ నుంచి వస్తే ఏదో రేతులో 10 గంటలకు ఇంటికి వస్తాం, మధ్యాహ్నం 3 గంటలకు పోతాం, మధ్యాహ్నం 3 గంటలకు పోతే నైట్ 10-11 ఇంటికి వస్తాం. ఒంటికి వేసాకాడ చాలా గుంట అడుగు పెట్టేదానికి లేదు. అవి ఏంటంటే మేము ఒక్కసారి 2 సార్లు మేము డబ్బులు పెట్టి మేము వేపించుకున్నాం. మేము వేపించుకుని ఇప్పుడు అది మంచిగా వచ్చిన తర్వాత ఆమె నాదే అని చెప్పి మీకు హక్కు లేదు, మీకు అసలు ఇక్కడ ఉండేదానికి కూడా హక్కు లేదు అని మాట్లాడుతుంది సార్. అదే మీరందరూ దయచేసి మమ్మల్ని దారి తీసుకొచ్చి మేము 30 సంవత్సరాల నుంచి మేము హరినాథపురం వచ్చి మేము ఒక గంప తెచ్చుకొని అమ్ముకుంటా మా బిడ్డను జీవించుకుంటా మేము బతుకుతా ఉన్నాం. ఈ రోజు 30 సంవత్సరాల నుంచి నెల్లూరు మాటలు బతుకుతా ఉండి ఈ రోజు వచ్చి హరినమ్మ వచ్చి మీరు ఎవరు బతకూడదు, మీకు అంగడి లేవు, మీకు అధికారం లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటుంది. మేము బతుకు జీవే మాకు సౌందర్య ఆట వచ్చేసి బతుకు జీవే మాకు అది అయిపోయింది. అలాంటి మాకు లేదంటే మేము బిడ్డలు ఎత్తుకొని మేము ఆడపోవాలా? లేదు మమ్మల్ని ఆడే సాగమంటారా? చచ్చిపోయి ఆడే చచ్చిపోయి రెడీగా ఉన్నాం. మాకు ఏ జీవం లేదు, మాకు ఉద్యోగాలు లేదు, మాకు జాబులు లేదు, మాకు ఏమీ లేదు. మేము సంపాదించుకొని మా బిడ్డలు మేము పోషించుకోవాలా? మేము అద్దె కాంపులో ఉండి మేము బతుకుతున్నాం. మమ్మల్ని ఈరోజు కాదంటే మేము ఏం చేయాలి? మా మీద రాజ్యం చేస్తుంది. అదేమంటారు, నాకు చేపలు వేయి, మాకు రొయ్యలు వేయి, నేను కమిషనర్ పంపించాలి, మీరు రొయ్యలు పెట్టండి, మాకు మీటింగ్ తిరగాలి, మమ్మల్ని చేప ఆడుతుంది, రొయ్యలు ఆడుతుంది అయినా ఇస్తున్నాం. బాస్ పాడుకుంటే బాస్ 40 రూపాయలు ఒకటి, 50 రూపాయలు, 60 రూపాయలు ఒకటి ఇస్తున్నాం. అదే ఇచ్చిన దాంతో పని లేదు. మేము అమ్మి మీకు ఇస్తాము, మీకు అంగళ్ళు లేవు, మా బిడ్డలు బతకాలంట. మా బిడ్డలు మేము బతకాలి కదా. 30 సంవత్సరాలు లేనిది ఈ రోజు వచ్చి మమ్మల్ని లేదంటే మేము అడి చేయాలి. మేము బతికే జీవనం మాకు అంగళ్ళు మాకు కావాలి. మీరు ఏం చేస్తారు? మీరు దయచేసి సార్ మమ్మల్ని మటు క్షమించి మా బాధలు మీరు చూసి మాకు మటు న్యాయం చేయండి సార్. మీకు అందుకంటే మేము అనుకుంటే మాకు చాలా బాగున్నాయి. మాకు ఎవరున్నారు? మేమేదో బతుకుతున్నాము. మేము దోమల్లో ఈగల్లో వచ్చి ఆడ పండుకొని మేము రూపాద్ర మేము ఉంటే మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మేము బతకాలి సార్, ఇది మా న్యాయం మీరు చేయండి. బాసులు అంగళ్ళు వేస్తే లాగేస్తుంది. మీకు అంగళ్ళు లేవు, మీరు జరగండి, మీరు ఎక్కడ పుట్టిన వాళ్ళు, మీరు ఎక్కడ వాళ్ళు, మీరు సంపాదించండి. మేము గవర్నమెంట్ మున్సిపాలిటీ 10 మంది బతకాల. 30 నుంచి బతకదోళ్ళు లేను ఈ రోజు వచ్చి తీసేస్తుంది. ఎందుకు తీస్తుంది? ఆడే బతున్నాం కదా. మేము బతకపోతే మేము అడగము. ఈ రోజు వస్తే మేము అడగము. 30 సంవత్సరాలు మేము ఉన్నాము, ఉండి బతుకున్నాం. మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు. మీరు ఎట్ట బతకాలి? మా బిడ్డలు మేము పోయించుకోవాలి కదా. మేము మాకు సౌందర్య ఆట తప్ప మాకు ఏం తెలియదు. మాకు న్యాయం చేయకపోతే మీకు ముందే చచ్చిపోయి రెడీ ఉన్నాం. మా బిడ్డలు మొత్తం కలిసి కాడ మీరు ఏం చేస్తా చేయండి. మీరు నమస్కారం సార్, మీరు దండం పెట్టి చేస్తాను. దయచేసి మమ్మల్ని అందరినీ కాడ మా బాధలు చూసి మమ్మల్ని న్యాయం చేయండి సార్. మీకు అందరికీ దండం పెట్టుకుంటున్నాం సార్. అందరికీ సార్ వాళ్ళందరికీ సార్ వాళ్ళందరూ నా పేరు తెలియదు. మా బాధలు ఆలకిచ్చి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఒక దారి చూపించండి. మేము భేదంలో మేము అప్పటికప్పుడు బతికే వాళ్ళం. మేము ఒక పాస 2 పాస తీసుకుని పాస బియ్యం వస్తే మేము వండుకొని తినేవాళ్ళం. మేము బాడీ కొంపలో ఉన్నాము సార్. మా బాధలు ఆలకిచ్చి మమ్మల్ని కనిగిరండి సార్. మేము మార్కెట్కి పోతే అరుణమ్మ సార్ లాగేసేస్తాం సార్. మేము అమ్మేదానికి లేదు. మమ్మల్ని బాధలు పెట్టట్లేదు సార్. ఒక్క నాటి బాధలు కాదు సార్, అది మేము చచ్చిపోవాలంటున్నాం సార్. మేము 10 మంది ఉన్నాం సార్. మా బాధలు దేవుడికి తెలుసు సార్. మేము ఏం చెప్పాలి సార్? మేము మాటకు వచ్చి మీకు అడగొచ్చి మేము ఏడుకునే వాళ్ళు కాదు సార్. ఆవి ఏడుకుంటే మేము ఏడుకోము. మేము అన్ని మనసులో పెట్టుకుంటాము సార్. మేము అందరు కలిసి మలిసి. Please subscribe SS News AP.